నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. ప్రభుజీ ఎప్పుడు మనతో మాట్లాడినా కూడా ఎన్నో మంచి మంచి విషయాలను, కృష్ణుడికి సంబంధించిన విషయాల గురించి అయితే ఏంటి, కృష్ణ లీలల గురించి అయితే ఏంటి, ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది, అసలు ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కొంతమంది అనుకుంటారు, నేను భగవంతుడి ధ్యాసలోనే ఉండాలి, ఆయన మొత్తం ఆయనకే అంకితం అయిపోవాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో ఉంటుంటారు, కానీ ఎక్కువగా నేను ఆధ్యాత్మికం వైపు నడవాలి అనుకున్నా కూడా మనసు అనేది ఏకాగ్రత ఉండదు. అటువంటి వారు ఏం చేయాలి ప్రభుజీ? ఇలాంటివన్నీ గొడవలైనాక నెక్స్ట్ మూమెంట్ అనిపిస్తుంది నిజంగానే. తర్వాత అయిపోయాక అంతా బాగుంది దేవుడు పక్కన మనము మన సంసారంలో ఉంటాం. అవునవును. దీన్ని శ్మశాన వైరాగ్యము అని అంటారు. కాబట్టి దీంతో పనికి రాదండి. మనము టు స్టార్ట్ విత్ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఉండాలి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను మొత్తము కూడా ఈ సంసారంలో ఉంటాను, ఒక సమయానికి సంసారానికి పులి స్టాప్ పెట్టేసి మొత్తం ఆధ్యాత్మికం అయిపోతాను. అలా అవ్వదండి. ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ నేర్చుకోవాలి, మనకి ప్రియారిటీస్ ఉండాలి. కాబట్టి అలా మొత్తం వెళ్ళిపోతాను, మొత్తం మునిగిపోతాను అని చాలామంది మాకు కూడా చెప్తూ ఉంటారు. ప్రభుజీ ఇంకొక 4 సంవత్సరాలు వెయిట్ చేయండి, 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా, ఎవరు ఉంటారో లేదో తెలియదు కదండి. ఒక నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందో చెప్పలేం కదండి. నిజమే ప్రభుజీ. దేహినాం క్షణ భంగురహ అని అంటారు. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది అనమాట మానవ జన్మ. ఇప్పుడు చూస్తున్నాం మనం, అసలు ఆశ్చర్యపోతుంది. అసలు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూసారనుకోండి, ఒకళ్ళు ఇలా పెళ్లిళ్ళల్లో డాన్స్ చేస్తూ వెళ్ళిపోతారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు హార్ట్ అటాక్ రావడం. అలానే ఎవరికైనా వస్తుంది అని కాదండి, మనకి తెలియదు ఎవరికి ఏమవుతుందో అనే విషయం. అవును. కాబట్టి మనం ఏమంటున్నామంటే, ఒకనాడు ఇలా చేస్తాము, ఒకనాడు అలా చేస్తాము అన్నదానికంటే మనకి ఇప్పుడున్న సమయంలో కొద్దిగా సమయం భగవంతుడి కోసం తీయండి, కొద్దిగా సమయం వెచ్చించండి భగవంతుడి కోసము. వెచ్చించి చక్కగా దాన్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో యూజ్ చేయండి. ఎందుకంటే అదే మనకి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. నువ్వు ఇంత చేస్తే నీకు ఇంత ఇస్తా, ఇంతగా కృష్ణుడు స్వీకరిస్తాడటండి. ఇంత చేస్తే, మనం ఇంత చేస్తే భగవంతుడు ఇంత అనుకుంటాడు కదా. కానీ ఈ ప్రపంచంలో వాళ్ళకి ఇంత చేసినా సరే వాళ్ళు అనుకుంటారు, ఏం చేశాడు వీడు నాకు, పెళ్ళిళ్ళల్లో ఇలానేనా మమ్మల్ని చూసుకునేది, అలానేనా మమ్మల్ని చూసుకునేది అని కొట్లాటలు పెట్టడానికి జనాలందరూ రెడీగా ఉంటారు. కానీ భగవంతుడు రివర్స్. కానీ మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఈజీగా సాటిస్ఫై అయ్యే భగవంతుడిని వదిలేస్తున్నాం. అది మనం చేసేదన్నమాట. కానీ మనం ఏమంటున్నామంటే, బ్యాలెన్స్డ్గా ఉండండి. మంచిగా ప్రతిరోజు కొద్ది సమయమైనా గీత చదువుకోవడానికి. మీరు చూడండి, ఏ మతం వాళ్ళైనా అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తారు వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ సాంప్రదాయం ఏంటి, అసలు వాళ్ళ పుస్తకాలు ఏంటి, పుస్తకాలు చదవటం కానీ వాళ్ళ యొక్క ఉత్సవాలు. మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎంజాయ్మెంట్ 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 తప్ప మిగతాది ఏమీ మనం నేర్పించట్లేదు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి గీతా భాగవతాదులు చెప్తున్నారు చెప్పండి ఒకసారి? చాలా తక్కువగా ప్రభుజీ. అప్పుడు మన ధర్మం ఎలా ముందుకెళ్తుందో చెప్పండి. కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా టైం తీసుకొని ప్రతిరోజు కానీ మనం చదువుతూ పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడు కరెక్ట్ సమాజం అనేది మంచిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అది ముఖ్యం అన్నమాట. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి విషయాలు తెలియజేశారు.